తపోకాల ధ్యానాంశములు 11వ రోజు. అంశం విశ్వాసము అసాధ్యములను సుసాధ్యము చేయు శక్తి. యేసు సాధ్యమగునేని అనుచున్నావా, విశ్వసించు వానికంతయు సాధ్యమే అని పలికెను. మన జీవితంలో ఎదురయ్యే సమస్యలు కొండలంత పెద్దవిగా అనిపించవచ్చు, కానీ ఆ కొండలను తొలగించగలిగే శక్తి ఒక్క విశ్వాసానికే ఉంది. విశ్వాసం అంటే మన కళ్ళకు కనిపించే దానిని నమ్మడం కాదు, దేవుని వాగ్దానాన్ని నమ్మడం. అబ్రహాము, మరియమ్మ గారు దేవుని మాటను నమ్మి అద్భుతాలను చూశారు. ఈ తపస్సు కాలంలో మన అల్ప విశ్వాసాన్ని వదిలి దేవునిపై సంపూర్ణంగా ఆధారపడదాం. ప్రార్థించుదాము. మా ఆశ్రయమును దుర్గమునైన పరమ తండ్రి, ఈరోజు మాలో విశ్వాసమును వృద్ధి చేయమని వేడుకుంటున్నాము. లోకపు తుఫానులు మా జీవిత నావను చుట్టుముట్టినప్పుడు మేము భయపడకుండా మీ వైపు చూస్తూ స్థిరంగా ఉండే కృపను ఇవ్వండి. ప్రభువా, ఎన్నోసార్లు మేము పరిస్థితులను చూసి కృంగిపోయాము, కానీ మీ శక్తిని చూడలేకపోయాము. మా అపనమ్మకాన్ని క్షమించండి. సాధ్యమైన వాటి కోసం మాత్రమే కాక అసాధ్యమైన వాటిలో కూడా మీ హస్తాన్ని చూసి ఆత్మీయ నేత్రాలను మాకు ప్రసాదించండి. మీ వాగ్దానాలు మా జీవితాల్లో నెరవేరుతాయని నమ్ముచున్నాము. మన ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. విశ్వాసమే మన బలం, అసాధ్యాలను సుసాధ్యం చేసే ఆయుధం. కొండలను కదిలించే అద్భుత శక్తి విశ్వాసం. యేసయ్యను నమ్మితే ప్రతి అడుగులో నా జయం. విశ్వాసమే మన బలం, అసాధ్యాలను సుసాధ్యం చేసే ఆయుధం. ఆవగింజంత విశ్వాసముంటే అద్భుతాలెన్నో చూడొచ్చు. సముద్రాలపై నడిచేటి ధైర్యాన్ని మనం పొందొచ్చు. ఆవగింజంత విశ్వాసముంటే అద్భుతాలెన్నో చూడొచ్చు. సముద్రాలపై నడిచేటి ధైర్యాన్ని మనం పొందొచ్చు. చీకటిని పారద్రోలే వెలుగవుతుంది మన విశ్వాసం. క్రీస్తులో ఉంటేనే మనకు దొరుకును ఆశ్రయం. విశ్వాసమే మన బలం, అసాధ్యాలను సుసాధ్యం చేసే ఆయుధం. యేసయ్యను నమ్మితే ప్రతి అడుగులో నా జయం. సందేహాల కడలిలోన పడవ మునిగిపోతున్నా, యేసయ్య చేయి పట్టుకుంటే గమ్యం చేరుతావులే. సందేహాల కడలిలోన పడవ మునిగిపోతున్నా, యేసయ్య చేయి పట్టుకుంటే గమ్యం చేరుతావులే. భయమును వీడి నమ్మకంతో ముందుకే సాగాలి. విశ్వాస
వీరులుగా లోకంలో నిలవాలి. నమ్ముట నీ వలనైతే అన్ని సాధ్యమే, విశ్వాసమే నా జయం, యేసయ్యే నా ప్రాణం.